నిహారిక తన నిర్ణయాల్లో ఎంత కట్టుదిట్టంగా ఉంటుందో ఈ ప్రయాణం స్పష్టంగా చూపించింది. హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో అడ్డంకులు ఎదురైనా ఆమె వెనక్కి తగ్గలేదు. ప్రతి విమర్శను ఓ పాఠంగా తీసుకొని తనలోని నమ్మకాన్ని మరింత బలపరుచుకుంది. నటిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కొత్త దానాన్ని అన్వేషించాలనే తపనతో ప్రొడ్యూసర్ గా మారడం ఆమె ధైర్యానికి నిదర్శనం. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ ద్వారా కేవలం కమర్షియల్ సినిమాలు కాదు, భావోద్వేగం మరియు కంటెంట్ కు ప్రాధాన్యత ఇచ్చే కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. కమిటీ కుర్రాళ్ళు వంటి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఆమె ఎంపికలపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచింది. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడం, వైవిధ్యమైన కథలను ఎంపిక చేయడం, ప్రేక్షకులకు భిన్నమైన అనుభవం ఇవ్వడం, ఇవి నిహారికను ప్రత్యేకంగా నిలబెడుతున్న అంశాలు. ట్రోల్స్, ఒత్తిళ్లు ఎంత వచ్చినా తన దారిలోనే ముందుకు సాగుతూ నేను నమ్మిన బాటలోనే నడుస్తా అనే మాటలను ఆమె తన పనితోనే నిరూపిస్తోంది. అలా ప్రతి కొత్త ప్రయత్నం మొదలయ్యే ముందు సందేహాలు, వ్యంగ్యాలు, విమర్శలు, కానీ ప్రతి ప్రశ్న వెనుక ఒక భయం ఉంటుంది. మార్పు పట్ల భయం. అదే భయం కొత్త దారులు తీసే వాళ్ళను ఆపలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళు చూసేది కేవలం సినిమా కాదు, ఒక కొత్త ప్రపంచం. మరియు అదే నిజం. నిన్న విమర్శించిన వాళ్ళే ఈ రోజు అదే విషయాన్ని మెచ్చుకుంటారు. కొత్తగా ప్రయత్నించడానికి ధైర్యం ఉన్నవాళ్ళు లేకపోతే సినిమా అక్కడే ఆగిపోతుంది. మార్పు ఎప్పుడు సులభం కాదు, కానీ అదే మార్పు చరిత్రను సృష్టిస్తుంది. ఫ్యాంటసీ, హర్రర్, కామెడీ ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తుంది ఈ సినిమా రాకస. అజ్ఞాత ప్రపంచాలు, విచిత్రమైన ప్రాణులు, మనసుకు గుబులు పెట్టే హర్రర్ మూమెంట్స్ మధ్యలో నవ్వులు పూయించే కామెడీ ట్రాక్, ఈ మూడింటి మిశ్రమంతో రాకస ఒక విభిన్నమైన అనుభూతిని ఇవ్వబోతుంది. కథలో ప్రతి మలుపు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తూ భయం మరియు వినోదాన్ని ఒకేసారి అనుభవించేలా రూపొందించబడుతోంది. ఇంకా విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, క్యారెక్టర్ల డిజైన్లు అన్నీ కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని తెరపై సృష్టించబోతున్నాయి. ఈ సినిమా కేవలం భయపెట్టడమే కాదు, నవ్విస్తూ ఆలోచింపచేసే ఎంటర్టైనర్ గా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. పొగ మంచుతో కప్పుకొని ఉన్న ఆ చిన్న ఊరు రాత్రి పడితే మరో లోకంలా మారిపోతుంది. ఊరి అంచున ఉన్న పురాతన కోట కాలానికి అతీతంగా నిలబడి ప్రతి రాత్రి చీకట్లను ఇంకా గాఢంగా మార్చేస్తుంది. ఎత్తైన గోడలపై విరిగిన కిటికీలు, గాలి వీస్తే వచ్చే అఘోర శబ్దాలు ఆ కోటలో దాగి ఉన్న రహస్యాలను సూచిస్తాయి. ఆకాశాన్ని తాకేలా ఉన్న కోట గోపురాలు మెరుపులు పడే ప్రతిసారి భయంకరంగా మెరిసిపోతూ అక్కడ ఏదో దుష్టశక్తి సంచరిస్తుందనే భావనను కలిగిస్తాయి. విఎఫ్ఎక్స్ షాట్స్ లో మేఘాలు వేగంగా కదిలి కోట చుట్టూ తిరిగే చీకటి శక్తుల రూపం దాల్చుతూ ప్రేక్షకులను ఆ మిస్టరీలోకి లాగుతాయి. కోట లోపలికి అడుగు పెడితే చీకటి ఇంకా ఘనంగా మారుతుంది. గోడలపై పాత చిత్రాలు కదులుతున్నట్లు కనిపిస్తూ నేలపై పడి ఉన్న ధూళి ప్రతి అడుగుతో ఎగిరిపడుతోంది. ఒక్కసారిగా వినిపించే గర్జనతో బ్రహ్మ రాక్షసం తన ఉనికిని తెలియజేస్తుంది. భారీ ఆకారం, ఎర్రటి కళ్ళతో అగ్ని జ్వాలలా మెరుస్తున్న రూపం. విఎఫ్ఎక్స్ ద్వారా ఆ దయ్యం శరీరం చీకట్లో నుంచి మెల్లగా బయటపడుతూ కోట అంతా తన శక్తితో కంపింపజేస్తోంది. ప్రతి మూలలో నీడలు కదులుతూ హీరోలు ఎదుర్కోబోయే ప్రమాదాన్ని మరింత భయంకరంగా చూపిస్తాయి. నాకు కొనిదెల ఫ్యామిలీ ఎంత ముఖ్యమో నా పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ కూడా అంతే ముఖ్యం. ప్రతి సినిమా ఆమెకి ఒక కొత్త లెసన్, ప్రతి ప్రాజెక్ట్ ఒక కొత్త అడుగు. ఆమె ప్రయాణం కేవలం కెరియర్ మాత్రమే కాదు, మనసుతో తీసుకున్న నిర్ణయాల సమూహం. ఎదురైన ప్రతి ఛాలెంజ్ ఆమెను ఇంకా బలంగా మార్చింది. ప్రతి విజయం మరింత బాధ్యతను గుర్తు చేసింది. తనతో నడిచే ప్రతి మనిషి ఒక కథ, ప్రతి అనుభవం ఒక గుర్తుగా నిలిచింది. కుటుంబం ఇచ్చే ప్రేమ, సపోర్ట్ ఆమెను నిలబెట్టే బలమైతే, ఫ్యాషన్ ఇచ్చే డ్రైవ్ ఆమెను ముందుకు నడిపించే శక్తి. ఈ ఎగ్జైట్మెంట్ మూవీ ఏప్రిల్ 3న రిలీజ్ అవుతోంది. టీం నమ్మకం ఏంటంటే ప్రేక్షకులకు ఇది పూర్తిగా కొత్త అనుభూతి ఇస్తుంది. ఈ కథ, విజువల్స్, మ్యూజిక్ అన్నీ కలిసి ఒక ఫ్రెష్ సినిమాటిక్ జర్నీని మీ ముందుకి తీసుకురానున్నాయి. ప్రతి సీన్ లోనూ థ్రిల్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ పర్ఫెక్ట్ గా మిక్స్ అయ్యి ఆడియన్స్ ని మొదటి నుంచి చివరి వరకు కట్టిపడేస్తాయి. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక అనుభవం. థియేటర్లో చూసే ప్రతి క్షణం మీకు కొత్త ఫీలింగ్ ఇస్తోంది. కాబట్టి ఈ ఏప్రిల్ 3న మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఈ స్పెషల్ మూవీని మిస్ కాకుండా తప్పకుండా చూడండి. అలాగే విమర్శలు వస్తాయి, అడ్డంకులు ఎదురవుతాయి, కానీ నిజమైన విజయం మాత్రం భయాన్ని జయించి తనపై నమ్మకం ఉంచుకొని ముందుకు సాగేవారిదే. ప్రతి అడుగులోనూ సందేహాలు ఉండవచ్చు,
కానీ వాటిని దాటుకొని నడిచే వాళ్ళే గమ్యాన్ని చేరుకుంటారు. ప్రపంచం ఏమంటుందో కంటే మన మనసు ఏమంటుందో వినడం ముఖ్యమని నిహారిక అంటుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.